ఫ్రెండ్స్ మనకి మైక్రోమ్ కల్చర్ చేయాలంటే మనకి ఫస్ట్ బ్రెడ్ అనేది అయితే కావాలి. నేను ఇక్కడ బేకరీ బ్రెడ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. సో బ్రెడ్ని తీసుకొని సైడ్ బ్రౌన్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ 3 కంటైనర్స్లో మైక్రోమ్ అయితే కల్చర్ చేస్తున్నాను. సో 3 కంటైనర్స్కి నేనైతే 4 బ్రెడ్ స్లైసెస్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎంత రిక్వైర్ అవుద్దో అంతే బ్రెడ్ని అయితే యూజ్ చేయండి అనమాట. ఇప్పుడు మెయిన్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్రెడ్కి ఉన్న బ్రౌన్ ఎడ్జెస్ అనేవి అయితే రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేస్తేనే మీకు కల్చర్ అనేది అయితే సక్సెస్ఫుల్గా అయితే కల్చర్ అవుతుంది. ఓకేనా గైస్, ఇక్కడ నేనైతే 4 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకొని దానికి సైడ్ ఉన్న బ్రౌన్ ఎడ్జెస్ అనేవి అయితే రిమూవ్ చేసుకున్నాను. ఇలా రిమూవ్ చేసుకున్న పీసెస్ అన్నింటిని కూడా నేను మొత్తం అయితే స్మాష్ చేసుకున్నాను అనమాట. సో చూపిస్తాను చూడండి. 4 తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఎడ్జెస్ రిమూవ్ చేసుకున్న బ్రెడ్ అన్నిటికి కూడా తీసుకొని మొత్తం 4 పీసెస్ని తీసుకొని స్మాష్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మిగతా అన్ని వీటిని కూడా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఒక వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ని ఆ బ్రెడ్కి అయితే యాడ్ చేయండి గైస్. యాడ్ చేసి ఒక పేస్ట్ కింద అయితే కలుపుకోండి అనమాట దాన్ని. సో నేను చూపిస్తాను చూడండి ఎలా కలపాలో. సో అలాగైతే కలిపేయండి అనమాట. ఒక పేస్ట్ కింద అయితే రావాలన్నమాట. ఒక మంచి డఫ్ కింద అయితే ఇప్పుడు మనకి కేక్ అది చేస్తారు కదా, సో ఆ మంచి డఫ్ కింద అయితే రావాలి. మేక్ షూర్ చాలా నీట్గా అయితే కలపండి గైస్. సో నేను చూపిస్తున్నాను కదా, సో చూడండి బౌల్ మనం ఎటుకాస్ తిప్పితే అటుకాస్ అయితే డఫ్ అన్నది పేస్ట్ అన్నది అయితే మన సైడ్ అయితే రావాలన్నమాట. అంటే ఎటు వాల్స్తే అటువైపు అన్నది అయితే జారాలి. సో అలాగైతే మనకి మైక్రోమ్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మైక్రోమ్ కంటైనర్ అనమాట. నేను ఇక్కడ చిన్న బాక్స్ అయితే తీసుకుంటున్నాను, ఒక కంటైనరు. సో ఇందులోకి నేను ఈ బ్రెడ్ పేస్ట్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను గైస్. సో నేను ఎలా యాడ్ చేసుకున్నాను మీరు కూడా అలాగైతే యాడ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అయితే షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో గివ్ అవే గురించి అయితే చెప్తాను అనమాట. ఓకేనా గైస్. సో ఇలాగా వేసుకున్న బ్రెడ్ అన్నవి ఇలాగా ఆ కంటైనర్లో బ్రెడ్ని వేసుకొని ట్యాప్ అయితే చేయండి గైస్. సో ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ కానీ ఏమైనా ఫ్రీ స్పేస్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట. సో మనకి కంటైనర్కి ఓన్లీ 1 to 2 సెంటీమీటర్స్ హైట్లో మాత్రమే బ్రెడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మంచి సక్సెస్ రేట్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మైక్రోమ్ కల్చర్ చేయాలంటే అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి స్టార్టర్ కల్చర్ అయితే ఉండాలన్నమాట. ఈ స్టార్టర్ కల్చర్ లేకపోతే మైక్రోమ్ అనేది అయితే కల్చర్ అవ్వదు. మనకి యూట్యూబ్స్లో వాటిలోనైతే చూపిస్తారు పొటాటోతో కల్చర్ అవుతుందని. సో అలా అయితే అవ్వదు. నేను చాలాసార్లు అయితే చూసాను, బట్ అయితే అవ్వలేదు. సో ఇలా స్టార్టర్ అనేది అయితే తీసుకొని ఒక 10 ml స్టార్టర్ అన్నది మన కలిపి పెట్టుకున్నాం మనకి కంటైనర్లో తీసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పేస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 4 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. అంటే మించుమించుగా 10 ml స్టార్టర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎవరికైనా స్టార్టర్ కావాల్స్తే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా గైస్. సో ఇలాగా మనకి మనం తీసుకున్న బ్రెడ్లోకి స్టార్టర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మనకి లిడ్ ఉంటుంది కదా, అంటే కంటైనర్ మీద క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్కి అయితే మధ్యలో సెంటర్లో ఒక హోల్ అయితే పెట్టుకోండి. నేను మీకు హోల్ చూపిస్తున్నాను. సో అలా హోల్ పెట్టేసుకొని కంటైనర్కి క్యాప్తో అయితే కవర్ చేసుకోండి. ఓకేనా గైస్. ఇక్కడ నేను మొత్తం 3 బాక్సెస్ అయితే కల్చర్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, అలాగైతే కల్చర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హోల్ పెట్టాం కదా, ఆ హోల్కి అయితే ఒక కాటన్ క్లాత్ అన్నది అయితే ప్లాస్టర్తో అయితే అడ్డుగా పెట్టేసుకోండి. సో ఇలాగైతే ఫ్లైస్ అన్నవి అయితే లోపలికి అయితే వెళ్ళకుంటుంటాయి. అంటే హౌస్ ప్లేస్ కానీ మస్కిటో కానీ లోపలికి వెళ్ళకుంటుంటాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. May 1st అయితే గివ్ అవే కూడా పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీడియోలో గివ్ అవే గురించి అయితే చెప్తాను అనమాట. మన ఛానల్ అయితే మిస్ అవ్వద్దు. ఓకేనా గైస్. మన ఛానల్ అయితే చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట 500 సబ్స్క్రైబర్స్కి. సో మీ సపోర్ట్ ఉంటే 500 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోద్ది అనమాట. ఓకేనా గైస్. సో ఇదైతే నా కైండ్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మన ఛానల్ని. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ 2 days తర్వాత మన కల్చర్ అనేది అయితే ఈ విధంగా అయితే కల్చర్ అయిందనమాట. సో ఇలాగే నేను చెప్పిన స్టెప్స్గా మీరు ఫాలో అయితే సేమ్ మీది కూడా ఇంత బాగా అయితే కల్చర్ అవుద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మైక్రోమ్ అనేది కల్చర్ చేయడం చాలా ఈజీ. ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి, మీరు కూడా 100% సక్సెస్ అయితే అవుతారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.